భక్తులందరికీ మనవి, మన మంచిర్యాల దేవస్థానం మంచిర్యాల పట్టణంలోనే మన మొట్టమొదటిసారి హరిహర క్షేత్రంగా 50 సంవత్సరాల కింద అన్ని హంగులతో ఏర్పడినటువంటి మొట్టమొదటి దేవస్థానం మన విష్ణుస్వామి దేవస్థానం. గత 50 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో చక్కటి పూజలు, ఉత్సవాలు, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మన మంచిర్యాల కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మన ఈ విష్ణుస్వామి దేవస్థానం చాలా పేరు పొందింది. ఈ మన దేవాలయంకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా, తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ దేవాలయం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచింది హరిహర క్షేత్రంగా. ఈ దేవాలయం ప్రతిష్ఠించి ఇప్పటికీ ఈ సంవత్సరంకు 50 సంవత్సరాలు నిండుకుంటున్నాయి. దాని సందర్భంగా మనం ఈ దేవాలయంకి స్వర్ణ జయంతి ఉత్సవాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా వెంకటేశ్వర స్వామికి, విశ్వనాథ స్వామికి, అమ్మవారికి సహస్ర కలశాభిషేకం చేద్దామన్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ దివాకర్ రావు గారు ఉత్సవమూర్తులను బహుకరించడానికి, అదేవిధంగా చిలివేర స్వరాజ్యం గారు శ్రీచక్ర రాజయంత్రాన్ని ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా ఆ శ్రీచక్రానికి, శివపార్వతుల మూర్తులకు ప్రతిష్టాపన, అదేవిధంగా ఆ 1000 కలశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంకటేశ్వర స్వామి వారికి, విశ్వనాథ స్వామి వారికి, అమ్మవారికి ముగ్గురు కూడా సహస్ర కలశాభిషేకం చేసి ఈ దేవాలయం యొక్క ప్రాశస్తాన్ని మరింతగా పెంచి భక్తులందరికీ కూడా ఇంకా ఈ సేవలను అందించాలని చెప్పేసి ఉద్దేశం కొద్దీ 8వ తారీఖున కార్తీక శుద్ధ దశమి 8, 11 మంగళవారం, బుధవారాలు 8, 9 తారీఖులలో కూడా ఈ దేవస్థానంలో ఈ స్వర్ణ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి నిర్ణయించాం. కాబట్టి భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ఇంకా ఈ దేవాలయ ప్రాశస్తాన్ని పెంచండి.